నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. ఆసియా ఖండంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్న ఇండోనేషియాలో వరుసగా 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఏడాదిలో నమోదైన అతిపెద్ద భూకంపం ఇదే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు ఈ భూకంపాలు ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. భూకంపాలు ఎక్కడ సంభవించాయి, ఎంత నష్టం వాటిల్లింది, ఈ సంఘటనల వెనుక ఉన్న భౌగోళిక కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా వరుసగా 2 పెద్ద భూకంపాల ధాటికి వణికిపోయింది. ఈ భూకంపాలకు కేంద్రం సుమత్రా ద్వీపంలోని సిములియో అనే చిన్న ద్వీపంలో ఉన్న సినాబంగ్ సిటీ. ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై ఏకంగా 6.6గా నమోదైంది. దాదాపు 7 సెకండ్ల పాటు ఈ ప్రకంపంలో భూమిని వణికించాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో రెండవ భూకంపం వచ్చింది. ఈ ఏడాదిలో ఇండోనేషియాలో నమోదైన బిగ్గెస్ట్ షాక్ ఇదే. భూకంపం లోతు 16 మైళ్లుగా నమోదైంది. నష్టంపై అఫీషియల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. భూకంపాల కంటే ముందు నుంచే ఇండోనేషియా కొండ చర్యలు విరిగిపడడంతో ఇబ్బందులు పడుతోంది. సుమత్రా ప్రాంతంలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బుధవారం నాటికే 17 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు మిస్సింగ్ అయినట్లు సమాచారం. ఇండోనేషియా పోలీస్ విభాగం ప్రకారం ఈ కొండ చర్యల వల్ల సుమారు 4000 ఇళ్లు కంప్లీట్గా ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికి టెంపరరీ రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం కల్పించారు. ఇండోనేషియా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక ప్రాంతమైన రింగ్ ఆఫ్ ఫైర్ మధ్యలో ఉంది. సుమారు 17,000 ద్వీపాలతో కూడిన ఈ అతిపెద్ద ద్వీప సముదాయ దేశం అందుకే తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండచర్యల విపత్తులను ఎదుర్కొంటోంది. 28 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశానికి ఈ ప్రకృతి విపత్తులు పెద్ద సవాలు విసురుతున్నాయి.